హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు షాన్ న్యూస్. ఇవాళ మనం రివ్యూ అవ్వబోయే మూవీ సరిపోదా శనివారం, స్టారింగ్ న్యాచురల్ స్టార్ నాని అండ్ ఎస్జే సూర్య గారు ఇన్ ద లీడ్ రోల్స్. నాకు ఈ మూవీ పైన ముందు నుంచే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి బాయ్. ఎందుకంటే డైరెక్టర్ వివేక్ ఆత్రేయ గారు ఆయన తీసిన మూవీస్ మెంటల్ మదిలో కానీ, ఇంకా బ్రోచేవారు ఎవర్రా కానీ నాకు చాలా ఇష్టం. ఇంకా అంటే సుందరానికి అయితే వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిం. ఈసారి ఆయన నాని గారితో ఒక యాక్షన్ ఫిలింతో వస్తున్నారన్నప్పుడు నేను చాలా ఎక్సైట్ అయ్యా. అండ్ మూవీ నా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా అంటే అవుననే చెప్తాను. మూవీ నాకు నచ్చింది భయ్య. సినిమా ఒక కమర్షియల్ మూవీ, ఒక రొటీన్ కమర్షియల్ ఫిలిం, కానీ మనల్ని 3 hours ఎంగేజ్ చేస్తుంది సీట్కి. ఎక్కడ మనకి బోర్ కొట్టదు. రెండోది, టెరిఫిక్ పర్ఫార్మెన్స్ బై నాని అండ్ ఎస్జే సూర్య ఆర్ ద మేజర్ హైలైట్ ఆఫ్ ద ఫిలిం. ఫస్ట్ హాఫ్ వాస్ టూ గుడ్. మెయిన్లీ ఆ ఇంట్రడక్షన్ కానీ, అలాగా సీన్స్ కానీ, అలా ఆ సెటప్ కానీ చాలా ఫాస్ట్గా నీట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ ప్రీ ఇంటర్వెల్ ఆర్ టాప్ నాచ్. అసలు అక్కడ ఆ సీన్స్ చాలా హైలైట్ అయ్యాయి మూవీకి. అండ్ సెకండ్ హాఫ్కి వచ్చే కొద్దీ మూవీ కొంచెం స్లో అనిపిస్తుంది, కానీ మేజర్ పోర్షన్స్లో మూవీ చాలా ఎంగేజ్ చేస్తుంది మనల్ని. కమింగ్ టు ద నెగిటివ్స్ భయ్య, మెయిన్లీ స్టోరీ చాలా ప్రెడిక్టబుల్గా ఉంటుంది. మనకి ప్రతిదీ ముందేం జరుగుతుందో తెలిసిపోతూ ఉంటుంది, కానీ మనకి వాళ్ళ పర్ఫార్మెన్సెస్ వల్ల అది పెద్ద ప్రాబ్లం అవ్వదు. రెండోది, సినిమా అక్కడక్కడ కొద్దిగా స్లోగా ఉంటుంది. కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్, న్యాచురల్ స్టార్ నాని గారు ఆయన ఈజీగా చేశారు ఈ రోల్ని. ప్రియాంక మోహన్ కూడా ఆవిడకి ఇచ్చిన రోల్లో బాగా చేశారు. అండ్ ఎస్జే సూర్య లిటరల్లీ స్టోల్ ద షో భయ్య. అసలు ఆయన యాక్టింగ్తో మూవీకి నిజంగా చాలా ఎనర్జీ వచ్చింది. ఆయన ఎనర్జీ కానీ సినిమాకి చాలా ప్లస్ అయింది. ఇంకా సాయి కుమార్ గారు కూడా అక్కడక్కడ కామెడీ బాగా చేశారు. అండ్ కమింగ్ టు ద మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బిజాయ్, ఆయన లిటరల్లీ మ్యూజిక్తో ప్రాణం పెట్టేశారు భయ్య ఈ సినిమాకి. మ్యూజిక్ ఈజ్ ద సెకండ్ హీరో ఆఫ్ ద ఫిలిం. ప్రతి సీన్ని కరెక్ట్గా ఎలివేట్ చేసింది మ్యూజిక్ ఈ సినిమాని. ఆయన 100% డ్యూటీ చేశారు. అండ్ కమింగ్ టు ద డైరెక్టర్ వివేక్ ఆత్రేయ గారు, ఆయన ఈసారి కొత్త జోనర్తో వచ్చారు. అండ్ హీ సక్సీడెడ్ ఇన్ మోస్ట్ పార్ట్స్. నానికి ఎస్జే సూర్యకి మధ్యలో ఉన్న ఫేస్ ఆఫ్ సీన్స్ని చాలా బాగా రాసుకున్నారు. అండ్ ఫైనల్లీ మా రేటింగ్ ఈ సినిమాకి వచ్చి 3.5 out of 5. మీకు ఇంకా ముందు రివ్యూస్ అన్నీ ఇంకా ఫాస్ట్గా ఇవ్వడానికి ట్రై చేస్తాం. మీరు చేసుకోవాల్సిన ఒకటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మా వీడియోస్ కానీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి. మీరు కనుక మూవీ చూస్తే మీ ఒపీనియన్ కామెంట్స్లో తెలపండి. థ్యాంక్ యూ. షాన్ న్యూస్.